హాయ్ అండి, ఎలా ఉండారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల మేము కూడా బాగున్నాము. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే ములక్కాయ పప్పు చారు చేశానండి. నేను అది కుక్కర్లో వేస్తే ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ములక్కాయలు కుక్కర్లో వేసామనుకోండి, అది పప్పుతో పాటు ఈ ములక్కాయలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని నేను మామూలుగా అది డేక్షాలు కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుంటా. ఆ విధంగా ఆ పప్పు అంతా కూడా 3 వంతులు ఉడికిన తర్వాత ఇక ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ, టమాటాలు కోసుకున్నవన్నీ కూడా ఇక ఆ విధంగా పప్పులో వేసుకుంటాను అనమాట. వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఒక్కర ఉప్పు వేసుకుంటా. ఎందుకంటే ఎక్కువ ఉప్పు వేసుకుంటే ములక్కాయ కసిమైపోద్ది. అందుకని కొంచెం వేసుకుంటాను. కారం సరిపడా వేసుకుంటాను. అట్లాగా అవన్నీ వేసుకున్న తర్వాత ఆ విధంగా మళ్ళీ కొంచెం ఇక ఉప్పు, కారం వేసుకొని తర్వాత మళ్ళీ ఆ పప్పుని కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను అనమాట. ఉప్పు, కారం అవన్నీ ములక్కాయలకు పెట్టేలాగా. ఇక ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కదా, పప్పు చారుకు సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను. ఈ ములక్కాయలు ఇక అది ఉడికిన తర్వాత ఈ ములక్కాయలు వేరుగా తీసేసుకుంటాను అనమాట. వేరుగా తీసుకొని ఇక చక్కగా ఇక పప్పుని మెదుపుకొని చక్కగా ఈ విధంగా తాలింపు పెట్టుకున్నానండి. ఇక ఆ పప్పుచారు అసలు ఇట్లాగా ఆ ములక్కాయలు ముందే వేయకోకుండా ఈ పప్పుచారు తాలింపు వేసిన తర్వాత అట్ట పొంగు వచ్చే ముందు ఈ ములక్కాయలు వేసుకుంటాను అనమాట. అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఆ పప్పుచారు. అసలు ఎంత రుచిగా ఉందో అసలుకి పిల్లలు కూడా కడుపు నిండా తింటారనమాట. అంత రుచిగా ఉంది పప్పుచారు. సరేనండి, నచ్చితే మీకు కూడా ఆ విధంగా చేసుకోండి. సరే, బాయ్ అండి.